హెల్త్ యూనివర్సిటీని మొదట ప్రారంభించింది ఎన్టీ రామారావు. ఆ తర్వాత ఆయన చనిపోయాక ఆయన పేరుని హెల్త్ యూనివర్సిటీకి పెట్టారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోవడం, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అని పేరు పెట్టడం, దాని మీద అప్పుడు ఆగ్రహవేశాలు వ్యక్తం కావడం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామంలో మొన్న తెలుగుదేశం గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడగానే ఆ వైఎస్ఆర్ ఏది హెల్త్ యూనివర్సిటీ అన్నటువంటి బోర్డులన్నీ పగలగొట్టి ఎన్టీఆర్ అని పేరు పెట్టడం, ఇదంతా చూసాం. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే దాని మీద తర్వాత క్యాబినెట్ నిర్ణయంలో పేరు మార్చాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఇంకా అది గెజిట్ అవ్వాలి అంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలి. క్రిందసారి అసెంబ్లీలో తీర్మానం చేసినే ఆ చట్టం చేశారు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అయితే ఈ లోపుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అడ్మిషన్స్కి సంబంధించి మాత్రం డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతోనే అడ్మిషన్ల నోటిఫికేషన్ పత్రికల్లో రావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే అట్టెట్లా వచ్చింది, పేరు మార్చాలి కదా అన్నటువంటిది. మరి అసెంబ్లీ అయ్యేదాకనా లేకపోతే ఏమన్నా ఆర్డినెన్స్ ఇస్తారో చూడాలి.